తెలంగాణ డిఎస్సి, హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఉపయోగపడే విధంగా విద్యా దృక్పథాలు విస్తృత్ పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగినది. బీఈడి, డిఈడికి సంబంధించిన 8 రకాల అకాడమిక్ పుస్తకాలను అనుసరించి కేవలం 72 పేజీలలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ హెడ్డింగ్లతో పాటు ఇవ్వడం జరిగినది. భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి. ఫస్ట్ యూనిట్ పూర్వవేద నుండి స్వతంత్ర పూర్వం వరకు విద్యా అభివృద్ధి. ప్రాచీన కాలంలో ముఖ్యమైన హరప్ప నాగరికత, మొహంజారో నాగరికత. ఇలాంటి ప్రజల ఆర్యదవ్యం పశుపతి. మంచి విద్య ద్వారా మోక్షము లేదా ఉజ్వలమైన జీవితం లభిస్తుంది భావించారు ప్రాచీన విద్యలో. వేద విద్య. వేద విద్య 2 రకాలుగా విభజించారు. తొలి వేద కాలము క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు, మలివేద కాలం 1000 నుంచి 600 వరకు. తొలివేద కాలంలో అందరికీ విద్యా సౌకర్యం కలదు. మలివేద కాలం వచ్చేసరికి సమాజంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది. మనువు తన మనుస్మృతి గ్రంథంలో సమాజంలోని వ్యక్తులను 4 వర్ణాలుగా పేర్కొన్నాడు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వేదం అనగా జ్ఞానం అని అర్థం. వేదం అనే పదం విత్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విత్ అనగా తెలుసుకోవడం. వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని 4 దశలుగా విభజించారు: బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. వేద విద్య ప్రణాళిక. వేదాలు: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు. బోధన పద్ధతులు. వేద విద్యలో మనకు జ్ఞాన కేంద్రం గురువు కాబట్టి విద్య అనేది గురుముఖత మాత్రమే సంభవించేది. బౌద్ధ విద్య లక్ష్యాలు ఏంటి అంటే దుఃఖాన్ని నివారించడం, నైతిక అభివృద్ధి పాటుపడడం, జీవిత మార్గాన్ని సిద్ధం చేయడం. బోధన భాష పాలి మరియు ప్రాకృతం. బుద్ధుని యొక్క బోధనలు వినయ పీఠకం, శుద్ధ పీఠకం, అభిధమ్మ పీఠకం. బుద్ధుని అష్టాంగ మార్గాలు కలవు. బౌద్ధ విద్యలో బోధన పద్ధతులు వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి. బౌద్ధ విద్య విధానము, లాభాలు. బుద్ధుని ఆర్య సత్యాలు. బౌద్ధ విద్యాలయాలు. బౌద్ధ మతం స్థాపించిన ఉన్నత విద్యా కేంద్రాలు. బోధన మాధ్యమం. జైన విద్య. మధ్యయుగంలో ఇస్లాం విద్య. ఇస్లాం విద్య లాభాలు. ఇస్లాం విద్య దోషాలు. ప్రత్యక్ష దర్పణాలు. 19వ శతాబ్ద కాలంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యా విధానం. ఆధునిక భారతదేశంలో విద్యా విధానం ఆంగ్ల విద్య. 19వ శతాబ్దంలో ఎలిమెంటరీ విద్యా వ్యవస్థ. చార్లెస్ గ్రాంట్ కమిషన్. 72 పేజీలతో ఈ విధంగా ప్రతి టాపిక్ను నూతన సిలబస్ ఆధారంగా విస్తృత్ పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. హంటర్ కమిషన్ 1882-83, భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ చట్టం 1904, గోఖలే తీర్మానం 1911. గోఖలే తీర్మానం 6 to 10 సంవత్సరాల మధ్య బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు. స్టాడర్ కమిషన్. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. హట్టా కమిషన్ 1929. స్త్రీ విద్యకు సంబంధించిన సూచనలు. స్త్రీలకు వైద్య విద్యా సౌకర్యాలు కల్పించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రభుత్వము ముస్లింల పట్ల బాలికల కొరకు పర్దా పాఠశాలను స్థాపించాలి. ప్రత్యేక బాలికల పాఠశాలలు లేని ప్రాంతాలలో సహా విద్యాసంస్థలో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించిన సూచనలు. విశ్వవిద్యాలయాల్లో విద్యా భాగాలను ఏర్పాటు చేయాలి. ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలలో విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఏమాత్రం జాప్యం లేకుండా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను పెంచాలి. మాధ్యమిక స్థాయిలో భిన్న కోర్సులు ప్రవేశపెట్టాలి. ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రత్యేకంగా స్థాపించాలి. ఈ విధంగా మొత్తం 72 పేజీలలో పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్తో విస్తృత్ పబ్లికేషన్ వారు బ్రహ్మాండమైన చార్ట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగినది. విస్తృత్ పబ్లికేషన్ లయోలా కాలేజీ మిగతా అన్ని డిఎడ్, బిఎడ్ కాలేజీలలో గత 10 సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్గా పనిచేయడం జరిగినది. ఇప్పుడు పిహెచ్డి కూడా రీసెంట్గా పిహెచ్డి కంప్లీట్ అయింది. ఆయన సైకాలజీ బుక్లో మొన్న
మంచి మార్కులు రావడం జరిగినది. డిఎడ్ టెస్ట్ పేపర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా 4000తో బిడ్ బ్యాంక్ రూపంలో కూడా చార్టు త్వరలో అక్టోబర్ 15 వరకు చార్టు కూడా బిడ్ బ్యాంక్ చార్టు కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇది చార్టుకు సంబంధించిన బుక్స్ అన్నీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ యందు మాత్రమే లభించును.